పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 100 రోజుల కార్యాచరణలో భాగంగా మనము మనకు సీడీఎంఏ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అటెండ్ అయినటువంటి మెడికల్ ఆఫీసర్ గారు ఫిరోజ్ గారికి కూడా మేము సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మార్నింగ్ చెప్పగానే తను వచ్చేసేసి ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. సో తనకి అలాగే వాళ్ళ స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ 100 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా మేము తీసుకుంటున్నాము. మనకు మార్నింగ్ పొద్దున లేచినప్పటి నుంచి డోర్ టు డోర్ శానిటేషన్తో పాటు ఏబీసీ క్యాంపెయిన్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 2 వార్డులలో ప్రతిరోజు కిచెన్ శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికోసం మేము మ్యాన్ పవర్తో పాటు జేసీబీ అండ్ డాక్టర్స్ అనే మిషనరీని కూడా ఎంగేజ్ చేసుకొని ప్రతిరోజు ప్రతి 2 వార్డులలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అది చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దృష్టిలో ఉంచుకొని మలేరియా, చికెన్గున్యా, మనకు డెంగ్యూ తదితర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా సోమవారం రోజు మళ్ళీ కూడా మేము డిప్యూటీ డిఎంహెచ్ఓ గారితో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఉంటారు, తుకారాం గారు కూడా వస్తున్నారు, అలాగే రమేష్ గారు కూడా వస్తున్నారు. ఇద్దరు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసేసి మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యాకు మనకు ప్రివెన్షన్ మీటింగ్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాము. ఈ సంవత్సరం కూడా నిర్వహించుకొని ఆశాల సహకారం తీసుకొని కూడా మేము ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేపడదామని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనకు ట్యూస్డే నుంచి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేస్తూ మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేస్తూ ఆ అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది. దానితో పాటు భువన్లో కూడా ఏదైతే ఇంతకుముందు అసెస్మెంట్స్ ఉన్నాయో ఆ రికార్డ్ని వాటిని కూడా మేము ఈ సందర్భంగా పికప్ చేసుకొని ప్రతి దాన్ని కూడా జియో ట్యాగింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఓఎఫ్ ప్రాపర్టీని కూడా విడిచిపెట్టుకోవడానికి లేదు. అంటే కొంతమంది ఇంతకుముందు అండర్ అన్అసెస్మెంట్ అంటే కవర్ కాని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా దీంట్లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ లేని ప్రాపర్టీస్ కూడా మేము ఐడెంటిఫై చేశాము. వాళ్ళకు కూడా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చే విధంగా నోటీస్ ఇచ్చేసి దాని ప్రకారం కూడా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని తీసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే వాటర్ ట్యాప్ కనెక్షన్లు గతంలో మన దగ్గర ఆన్లైన్ కాలేదు, అది ఇప్పుడు ఆన్లైన్ కూడా చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు డిమాండ్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. గతంలో మనకు డిమాండ్ చేయడంలో కూడా ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవడంలో కూడా ఇబ్బంది అనేది ఉండేది. ఆన్లైన్ చేయడం తప్ప దానికి కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మేము ప్లాన్ చేసేసుకొని 100 డేస్లో ప్రతి ఒక్క యాక్టివిటీ మున్సిపాలిటీకి సంబంధించి ఇన్కమ్ పరంగానే కాకుండా మనకు ప్రివెన్షన్ ఇప్పుడు వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని వచ్చే వ్యాధులు రాకుండా కూడా తీసుకోవడంలో, అలాగే భర్తలు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా మేము తీసుకొని ప్రతిరోజు కూడా చేపట్టడం అనేది జరుగుతుంది. దీనికి నిజానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన అనేది లభిస్తుంది. ఆ విధంగా స్పందన వచ్చే విధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఆ విధమైన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి చెప్తూ, ఇంకా కూడా వాళ్ళకు ఈరోజు ఓన్లీ 6 PH వర్కర్లకు మాత్రమే శానిటేషన్ అనేది చేయడం జరిగింది. హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. మనకు పెరికిన మామిడిపల్లి వాళ్ళకు కూడా మేము షెడ్యూల్ ప్రకారం వాళ్ళకు కూడా హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాము. కాబట్టి వాళ్ళని కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన మెడికల్ ఆఫీసర్ గారికి, సిబ్బందికి అందరికీ తెలియజేస్తూ మేము 100 రోజుల ప్రణాళికను సక్సెస్ఫుల్గా చేయడానికి